మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గల గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పవిత్ర గోదావరి నదిలో దీపావళి పండుగను పురస్కరించుకొని గోదావరి స్నానాలు భక్తులు ఆచరించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న క్రమంలో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు గోదావరి నది ఆచరించడానికి రావడంతో గోదావరి నదిలో అరకొర వసతులు కనిపించాయి. గోదావరిలో నీటి సాంద్రత తగ్గకపోవడంతో వినాయక చవితి నిమగ్నంలో వినాయక విగ్రహాలు, రాళ్లు, వరద ఉధృతితో రోడ్డు సరిగా లేకపోవడం, మహిళలకు వస్త్రాలు మార్చుకుంటకు వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాళ్లతో ప్రమాదం పొంచి ఉన్న సందర్భంలో ముందుగానే కనీస వసతులు, సౌకర్యాలు ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కల్పించి ఉంటే బాగుండేవని ప్రజలు కోరుచున్నారు. హలో ఇక్కడ రైతులకు, భక్తులకు విధానంగా సౌకర్యం లేక సంతోషపడుకుంటా బయలుతున్నారు. ఈడ దిగటానికి, ఎక్కుటానికి, ఆధారపడటానికి మేము సేవించుకుంటున్నాం. చెప్పండి. ఇక్కడ అన్ని బండలు ఏడబడిపోతామా, స్నానం పిల్లలకు స్నానాలు చేయాలంటే కష్టం అవుతుంది. ప్రతిదీ కష్టమే ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేయడానికి ఆడాలు బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ బాగుంటుంది. చెప్పండి. కానీ ఇక్కడ అన్ని బండలు ఏడబడిపోతామా, స్నానం పిల్లలకు స్నానాలు చేయాలంటే కష్టం అవుతుంది. ప్రతిదీ కష్టమే ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేయడానికి ఆడాలు బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ బాగుంటుంది. గుంతలు లేకుండా రోడ్ కొంచెం క్లీన్ గా, సాఫ్ గా మంచిగా ఉండాలి. జారకుండా బండలలో చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఆ గుంతలలో పడిపోతామన్న భయం వేస్తుంది. అందుకని కొంచెము జారుడు లేకుండా నీట్ గా చేయాలని కోరుతున్నాం. గుంతలు లేకుండా రోడ్ కొంచెం క్లీన్ గా, సాఫ్ గా మంచిగా ఉండాలి. జారకుండా బండలలో చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఆ గుంతలలో పడిపోతామన్న భయం వేస్తుంది. అందుకని కొంచెము జారుడు లేకుండా నీట్ గా చేయాలని కోరుతున్నాం.